హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మేమందరం బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. జ్యోతి ఛానల్ ఇదిగోండి. మీరు బాగా చూపించమన్నారు కదా సిల్వర్ బీట్ని. సో మీ గురించి నేను టేబుల్ మీద పెట్టాను ఈసారి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది నేను మామూలుగా పప్పులో అది వేస్తూ ఉంటాను అనమాట. పప్పులో ఇంకోటి శనగపిండి వేసి ఫ్రై చేస్తా, చాలా బాగుంటుంది. దీని హెల్త్ బెనిఫిట్స్ చాలా చాలా ఉన్నాయన్నమాట. రిచ్ ఇన్ ఐరన్, రిచ్ ఇన్ కే, మెగ్నీషియము, పొటాషియం ఇవన్నీ ఉన్నాయి ఇందులో. చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి కూడా. స్పెషల్లీ ఇంట్లో పండించుకుంటే ఇంకా ఇంకా బాగుంది. నేను మార్కెట్లో తెచ్చేదాన్ని, ఓకేగా ఉండేది. తర్వాత ఇంట్లో పెంచుతుంటేనే అర్థమైంది అనమాట దీన్ని అసలు టేస్ట్ అసలు చాలా డిఫరెన్స్ ఇంట్లో పెంచుకోవడానికి బయటకి. సో దొరికితే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇంత బాగా రావడానికి కారణం ఇంకోటి ఏముంటే అది షీప్ మాన్యూర్ వేసారు దీంట్లో. షీప్ మాన్యూర్ మళ్ళీ ఇంకా మల్చ్, దానిపైన మల్చ్ వేసామన్నమాట. అండ్ హోమ్ మేడ్ కాంపోస్ట్ వేసామన్నమాట. సో దానివల్ల ఇది చాలా మొత్తం ఆర్గానిక్, అందుకే ఇంత బాగుంది. అది అసలు ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని ఉంది నాకు, ఇంకా ఛాన్స్ రావట్లేదు అన్నమాట దీన్ని కట్ చేయటానికి. ఇది ఇంకో బ్లూబెర్రీ ప్లాంట్ అనమాట. దీన్ని కూడా కొనుక్కొని తీసుకొచ్చాము. తెచ్చినప్పుడు ఒకటి 2 బ్రాంచెసే ఉన్నాయి. ఇవన్నీ కొత్త కొత్తవి వచ్చాయి, ఫుల్గా ఫ్రూట్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇది చూసారా, ఇవన్నీ దీనికి చాలా రకాల కాంపోస్ట్లు వాడాము మేము ఇంతకుముందు. బట్ ఐ థింక్ ఈ షీప్ మాన్యూర్ చాలా బాగుంది. వెయ్యంగానే దాని డిఫరెన్స్ తెలిసిపోతుంది. చూడండి ఇవన్నీ కొత్త కొత్తవి ఎలా వస్తున్నాయో. మా ఇంట్లో మిర్చి చెట్లకు కూడా అలాగే వేసాను నేను ఇప్పుడు. సో మిర్చి చెట్టు అయితే అసలు గ్రీన్గా ఎంత బాగుందో. ఈ ఫ్రూట్స్ చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా బాగున్నాయి. బ్యాక్ యార్డ్ వచ్చినప్పుడు అంతా 2, 3 దొరుకుతున్నాయి, తింటున్నాం అనమాట. ఈ టమాటో చెట్టు చూసారా, ఎప్పుడు టమాటో చెట్టు ఇంత బాగా పెరగలేదు. ఈసారి ఫస్ట్ టైం ఇంత ఎత్తే, నాకన్నా హైట్ ఉంది. దీంట్లో కూడా ఉట్టి షీప్ మాన్యూరే వేసారనమాట. సో ఇవి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి, చిన్న చిన్నగా టమాటోలు వస్తున్నాయి. మొత్తం టమాటోలు వచ్చినప్పుడు మళ్ళీ నేను ఒక వీడియో పెడతాను. అలాగే ఇక్కడ గ్రీన్ చిల్లీస్ చూడండి ఎలా వస్తుందో. నేను ఇందా చెప్పాను కదా గ్రీన్ చిల్లీ, ఇది కూడా అలానే ఎంత బాగా వస్తుందో. అసలు మొన్నటిదాకా అలా ఎండిపోయి ఉందన్నమాట. తోటకూర ఇవన్నీ ఇలా ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి మాకు ఇప్పుడు స్ప్రింగ్. సో అంతా ఇప్పుడు కాంపోస్ట్ అది వేసేటప్పటికి గార్డెన్ చాలా డిఫరెంట్గా అయిపోయింది అనమాట. అది శిల్పా వదిన అండ్ ప్రసన్న పిన్ని నేను ఇలా ఎందుకు తయారైనా చెప్పనా మీకు? మీరు అనుకుంటే వాళ్ళు పట్టు చీర కట్టుకొని ఎందుకు చెప్తుంది ఇవన్నీ అని. నేను పూజకి వెళ్తూ సర్లే ఒక చిన్న వీడియో పెడదామని పెట్టాను అనమాట. అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.